అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలో నిర్వహించనున్న శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవాల ఏర్పాట్లను టిడిపి పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్, ఆర్డీఓ, తహసీల్దార్ కలిసి సమగ్రంగా పరిశీలించారు. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం ఖచ్చితంగా పాటించాలని, చెత్తను తరచూ తొలగించేలా ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పోలీస్ శాఖకు సూచించారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు కేటాయించి, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భద్రత పరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, పోలీసు సిబ్బంది నియామకం పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. మహోత్సవాల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని చింతకాయల రాజేష్ స్పష్టం చేశారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా, శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.